हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. వాసుదేవ హల్లెలూయ. 5/1/2024 శుక్రవారం ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. బైబిలే పవిత్ర గ్రంథమా అంటే ఇది కూడా అంతే విలువ చేస్తుంది. ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్, నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం, బైబిల్ రహస్య ప్రకాశం. త్రాసులో పెట్టి తూకం వేస్తే రెండు సమంగా తూకానికి వస్తాయి. బైబిల్ ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత ఈ గ్రంథానికి కూడా ఉంది. ఎందుకంటే ఆ గ్రంథం బైబిల్ని నేరుగా మనకు చదివితే దాంట్లో ఉన్న వాక్యాలే మనకు తెలుస్తుంటాయి. ఆ దైవ దర్శనం, దాంట్లో నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న ఆ దైవము, ఆ దైవానుభూతి, దైవ దర్శనం మనకు కలగదు. ఇట్లా కలిగించేది జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్.
స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందములకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం మొదటి భాగానికి సంబంధించిన 6వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి సంపుటముకి సంబంధించి 6 భాగాల్లోని మొదటి భాగానికి సంబంధించిన 6వ అధ్యాయంలో ఉన్నాం. ఏజ్లెస్ విజడం అంటే సనాతన జ్ఞానము, సనాతన ఏజ్లెస్ విజడం, ఏన్షియంట్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్. దానికి సంబంధించి అంటే విజడం, నాలెడ్జ్, వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. అంటే ఈ జ్ఞానము ఎట్లా అందింపబడుతుంది అంటే ఎలగరీగా, సింబల్ గా, ఇన్ ద వేల్ ఆఫ్ beneath the concealed beneath the veil of allegory and symbol in the scriptures of the world. ఏ పవిత్ర గ్రంథానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ రహస్యముగా దాచి ఉంచబడింది అసలైనది. దాని యొక్క రూపం మాత్రమే మనకి బహిరంగ పరుస్తూ ఆ గ్రంథాల్లో ఇవ్వబడింది, ఆ పవిత్ర గ్రంథాల్లో. అందువల్ల మనము వెతకాల్సిన అవసరం ఏర్పడింది, అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది. అదే నేరుగా దీంట్లో ఇచ్చేసారనుకోండి, ఇంకా అన్వేషణ లేదు, వెతకడం లేదు అన్నట్టు ఉండేది. కానీ ఆ వెతుకులాట, అన్వేషణ అది లేకపోతే క్రితం యుగాలకి అది అవసరమైంది. ఆ రోజుల్లో అది నేరుగా అందింపబట్టడానికి తయారుగా లేరు ఆ యుగాలకి సంబంధించినటువంటి జీవులు, మానవులు. మానవులలో ఇంకా వేరే ఎవరికి దీంతో పని లేదు కదా. జ్ఞానము, విజ్ఞానము, వీటికి సంబంధించిన విషయాలు మానవుడికి తప్పితే ఇంకా ఎవరికి అక్కర్లేదు. ఇప్పటి మానవులకి ఇది నేరుగా, ఎందుకంటే వెతుకులాట, అన్వేషణ, వాళ్ళు దేనికి వెతుకుతున్నారు? సుఖాన్వేషణ, భౌతిక సుఖాల కోసం వెతుకుతున్నారు. కానీ మొత్తానికి ఆధారం ఏంటి అనేది ఆలోచన రావటం లేదు. ఈ యుగం యొక్క విశేషం అది, కలియుగం యొక్క విశేషము పూర్తిగా భౌతిక స్థాయికి సంబంధించిన విషయంతో నిండిపోయి ఉంటుంది. అందుకని ఇటువంటి వాళ్ళకి ఇంకా నువ్వు చాలా జాగ్రత్తగా దాచేసి, ఆ దైవానికి సంబంధించి అసలైన విషయం దాచిపెట్టేసి ఏవేవో పొడుపు కథలు, సంకేతాలతో గందరగోళం చేస్తుంటే అసలు దాన్ని జోలికే రాడేక, దాన్ని వేపే తిరగడేక. అందుకే ఒకప్పుడు వీటి మీద పరిశోధనలు ఎన్నెన్నో చేసేవాళ్ళు. క్రితం యుగాల్లో తపస్సులు చేశారు. ఇప్పుడు ఎవరున్నారు తపస్సు చేసేవాళ్ళు? పర్లేరు. మొత్తం ఈ పూర్తి భౌతిక స్థాయికి దిగిపోయింది అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి వీళ్ళని ఎట్లాగా తరింపజేయటం? అందులో ఇదేంటి, చివరి యుగం, ఒక యూనిట్కి సంబంధించి, ఒక మహాయుగానికి సంబంధించి 43,20,000 సంవత్సరాల కాల పరిమితి కలిగినటువంటి ఒక మహాయుగానికి సంబంధించి 4 యుగాలు కలిసినటువంటిది. ఇది చిట్ట చివరిది. కాబట్టి ఈ 3 యుగాల్లో ఏదైతే అట్లాగా సాధింపబడకుండా, తెలుసుకోకుండా అసలైన సత్యానికి దూరంగా ఉండటం జరిగిందో, ఇప్పుడు ఇంకా దూరం జరగటం జరిగింది ఇక్కడ.
పూర్తిగా భౌతిక స్థాయికి వచ్చేసాం. కాబట్టి వీళ్ళని మరలా ఈ భౌతిక స్థాయితో పాటు ఇంకొకటి కూడా ఉంది. దైవానికి సంబంధించింది ఒకటి ఉంది అన్నది వాళ్ళకి తెలియజేసి, ఈ దైవము, ఈ భౌతికము, ఈ దైవికము, భౌతికము ఈ రెండిటికి మధ్యన సమతూకాన్ని ఉంచుకుంటూ జీవితాన్ని గడపాల్సిన అవసరము ఎట్లా ఉందో ఆ విషయాలు వీళ్ళకి వివరించకపోతే నేరుగా దూరం అయిపోతారు. సో ఈ కలియుగము, ఈ మానవులకి ఈ కలియుగము అందించే ఫలాలు అందకుండా పోతాయి. అందుకని ఇంకా వరుస మారిందనమాట ఇక. యేసుక్రీస్తు వరకే ఉపమాన రీతిలో బోధనలు జరపడం జరిగింది మర్మముగా. జనబాహుళ్యానికి మర్మముగా చెప్పారు. అంది అన్నట్టుగా. తన శిష్యులకి దాంట్లో ఉన్న మొత్తం లోతులన్నీ వివరించాడు. ఇంకా అక్కడి నుంచి మారిపోయింది. రామానుజాచార్యుల వారు వచ్చారు. మొత్తం గుడి గోపురం ఎక్కి మొత్తం రహస్యాన్ని వెల్లడి చేశాడు. అక్కడి నుంచి ఆ పద్ధతి మొదలైంది వెల్లడి చేయటం. ద సీక్రెట్ డాక్టర్ తో పూర్తిగా బాహాటంగా ఇవ్వబడింది. But there have also been illumined men and women who, having solved those mysteries, వాళ్ళు వాటిని సాల్వ్డ్ దోస్ మిస్టరీస్ వాటిని పరిష్కరించి నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నటువంటి వాటికి సంబంధించి వాటిని కనుగొని ఎంతో శ్రమతో తపస్సులు చేసి ధ్యానాలు చేసి అప్పుడు వాళ్ళు ఆ దైవానుభూతిలోకి వెళ్ళగలిగారు. కొంతమంది మాత్రం have given their solutions to certain carefully selected disciples. వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో అంత కష్టపడిన వాళ్ళకి మాత్రమే అందిస్తూ అట్లాగా ఆగిపోయింది. క్రితం 2-3 శతాబ్దం మనం ఒక 1000-2000 సంవత్సరాల వరకు క్రితం వరకు 2000 సంవత్సరాల క్రితం వరకు చిట్ట చివర జీసస్ ద క్రైస్ట్ ఆ పద్ధతిలో ఇవ్వబడింది. అక్కడి నుంచి ఇక కొద్దిగా అందివ్వటం ప్రారంభించబడింది. రామానుజాచార్యుల వారు అంటే ఒక 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యుల వారు వచ్చేటప్పుడు కల్లా పూర్తిగా బాహాటంగా వెల్లడి చేయటం. ఇంకా అక్కడి నుంచి ఇక క్రమక్రమంగా చేసి ఒక 150 సంవత్సరాల క్రితం మనకి సీక్రెట్ డాక్టర్ ద్వారా ఇంక మొత్తం ఎంతవరకు ఇవ్వటానికి వీలవుతుందో, ఎంతవరకు అవసరమో ఆ మొత్తాన్ని అందించేశారు బాహాటంగా. రహస్యం లేదిక. వీటి కోసం మనం తపస్సులు చేయటం, సాధనలు చేయటం ఏం లేదిక. దైవానుభూతి సిద్ధంగా ఉంది అక్కడ. పళ్ళెంలో వడ్డించి విస్తట్లో చక్కగా మొత్తం అన్ని పదార్థాలు వడ్డింపబడి ఉన్నాయి. విందు భోజనం సిద్ధముగా ఉంది. ఇక భోజనం చేయటమే మనం అన్నట్టుగా మన ఎదురుగా ఉంచారు. అంతకుముందు అవన్నీ తయారు చేసుకోవాలి మనం. ఇంత కష్టమైన విషయం అసలు. జ్ఞానము, విజ్ఞానం అంటేనే ఎంతో కష్టమైన విషయం. జ్ఞానం అంటే ఇక అది అందేది కాదు అన్నట్టుగా ఉండేది. అటువంటి దాన్ని మనకి సులభ సాధ్యం చేశారు అన్నమాట. సరే, అప్పుడు ఏమైంది? ద మిస్టరీస్ హావ్ గివెన్ దేర్ సొల్యూషన్స్ టు సర్టన్ కేర్ఫుల్లీ సెలెక్టెడ్ డిసైపుల్స్. చాలా కొద్ది మందికి మాత్రమే అవి అందించేవాళ్ళు అనమాట. ద లార్డ్ క్రైస్ట్ ఫాలోడ్ దిస్ ప్రాక్టీస్. క్రీస్తు కూడా అందరి కోసం వచ్చిన వాడే. మీ పాప భారాన్ని నేను మోస్తాను అని, మొత్తం సమస్త జనుల యొక్క పాప భారాన్ని మోస్తానని చెప్పి మన సమస్త జనుల కోసము వచ్చిన వాడు.
అయినా కానీ ఈ జ్ఞానము దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా విజ్ఞానము దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా జ్ఞానానికి దారి తీసే విజ్ఞానము, ఆ విజ్ఞానము ద్వారా జ్ఞానంలోనికి ప్రవేశించడానికి అది జనబాహుళ్యానికి నర్మగర్భంగా అంది అందనట్టుగా మర్మాలతో చెప్తూ వచ్చారు. ఉపమాన రీతిలో చెప్తూ వచ్చారు. ఏదో ఉదాహరణలు ఇచ్చారు, ఏమి అర్థం కాల వాళ్ళకి, విన్న వాళ్ళకి. శిష్యులకి మాత్రం చాలా చక్కగా దాన్ని వివరించారు. The Lord Christ followed this practice, saying to his disciples, ఎందుకు ఇట్లాగా చేస్తున్నానని ఆయన శిష్యులకి ఈ విధంగా చెప్పాడు. ఎందుకు ఇట్లాగా మర్మంగా బోధిస్తున్నాను జనబాహుళ్యానికి, మీకు మాత్రము మొత్తం రహస్యాలన్నీ ఉపదేశిస్తున్నాను. ఎందుకు అంటే, unto you it is given to know the mystery of the kingdom of God. మీరు అర్హులు ఈ దైవ సామ్రాజ్యంలో యొక్క రహస్యాలని మీరు అనుభూతిలోకి తెచ్చుకోవటానికి మీకు అర్హత ఉంది, మీరు అర్హులు కాబట్టి మీకు తెలియజేయబడుతున్న ఇవన్నీ. బట్ unto them that are without, all these things are done in parables. వాళ్ళకి మాత్రం ఇంకా అర్హత రాలేదు వాళ్ళకి. అందుకని వాళ్ళకి పొడుపు కథల రూపంలో, పారబుల్స్, దృష్టాంతర కథలుగా, నీతి కథలుగా, సామ్యాలతో, సామెతలతో అట్లాగా అందనట్టుగా, అంటే దాని గురించి ఆలోచించి ఎంతో శ్రమ పడితే గానీ దాంట్లో ఉన్న ఆ లోతైన విషయము అనుభూతికి రాదు. అందించాడు. ఇప్పుడు శిష్యులకి ఎట్లాగైతే అందించాడో వీళ్ళకు కూడా అందించాడు. కానీ అది ఎట్లాగా అందనట్టుగా అయిపోయింది అన్నమాట. అంత ఓపికగా ఆలోచించే శక్తి వాళ్ళకి లేదు. అందుకే కదా వాళ్ళకు వచ్చిన బాధలకి వాళ్ళు నివారించుకోలేకపోతున్నారు కదా. ఆ బాధల నుంచి విముక్తి చెందలేకపోతున్నారు. ఆ అనారోగ్యాల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి వాళ్ళు బయటపడలేకపోయారు కదా. అందుకనే ఎవరో ఒకరిని మీద ఆధారపడటం అట్లా చేసుకుంటున్నారు. ముందు అట్లాగా వచ్చారు వాళ్ళు. ఇక ఆ తర్వాత అందుకని అంతవరకు వచ్చారు కాబట్టి ఈ సృష్టికి సంబంధించిన ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఈ దైవ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రహస్యాల్ని అందనట్టుగా వీళ్ళకి అందించారు జనబాహుళ్యానికి. ఎందుకంటే కొద్దిగా దగ్గరికి వచ్చారు కదా, ఒకళ్ళని నమ్మి ఈయన మనల్ని రక్షిస్తాడు, ఈయన మనల్ని తరింపజేస్తాడు, మన కష్టాలని గట్టెక్కిస్తాడు, మనం సుఖంగా జీవించేటట్టుగా చేస్తాడు, ఆరోగ్యంతో జీవించేటట్టుగా, కష్టాలు లేకుండా అని ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకోవటం. అందుకని కొంతవరకు దగ్గరికి వచ్చారండి వీళ్ళు. ఆ కొంతవరకు అందించారనమాట దైవ సామ్రాజ్యపు రహస్యాలని పొడుపు కథలుగా, దృష్టాంతర కథలుగా, నీతి కథలుగా, సామ్యంతో ఉండేటట్టుగా. అది కొంత అంటే అటు ఇటు నీ ముక్కు ఎక్కడుంది అంటే, మనం ఈ తల వెనక నుంచి ఈ చేతిని ముందుకు తెచ్చి ఇక్కడ ఉందండి ముక్కు అని చెప్పినట్టుగా అనమాట. ముక్కు ఎక్కడుందంటే ఎదురుగానే ఉంది కదా ముక్కు. ఎదురుగా ఉంది అని అనుకోండా, ఈ చేతిని వెనక నుంచి ఈ తల వెనక భాగం నుంచి తీసుకొచ్చి నెమ్మదిగా ఇదిగో ఇక్కడ ఈ తల ముందుంది అని ముక్కు దగ్గర చేయబెట్టి చూపించడం. డొంక తిరుగుడుగా అనమాట, నేరుగా కాకుండా. అది అట్లా అందించాడు లార్డ్ క్రైస్ట్. అంటే ఈ పద్ధతిని ఆయన అనుసరించాడు అనమాట. ఎందుకంటే అప్పటికది ఇది ఎక్కడ మనకి ఇచ్చారంటే మార్కు సువార్తలో 4వ అధ్యాయములో ఇవ్వబడింది. అది ఒకసారి చదువుకుందాం. చదువుకుంటే అంటే ఇప్పటికీ ఈ మధ్యలోనే ఒక 2000 సంవత్సరాల క్రితమే జ్ఞానం అందాలంటే ఎంత కష్టంగా ఉండేది. ఈ రోజున ద సీక్రెట్ డాక్ట్రిన్,
ఎంత తేలికైపోయింది మనకి. కొంచెం ఇటు తిరిగితే చాలు అనుభూతిలోకి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఆ అవగాహన ద్వారా ఆత్మదర్శనం సిద్ధముగా అనమాట. వడ్డించిన విస్తరలాగా. ఇక భోంచేయటమే మనం అన్నంతగా మనకి ఆ సీక్రెట్ డాక్టర్‌ను వడ్డించిన విస్తరి మొత్తం. ఇక భోజనం చేయటమే మనం. ఆ అనుభూతిలోకి వెళ్ళిపోవటమే. కానీ మరి 2000 సంవత్సరాల క్రితం గూడా ఆ పద్ధతి లేదు. ఆ పరిస్థితి లేదు. అప్పుడు ఎంత కష్టంగా ఉండేదో మరి జనబాహుళ్యానికి ఈ విషయాలు తెలియాలి అంటే, ఇట్లా ఈయన మార్కు అంటే యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఈయన మార్క్ అన్నాయన. ఇట్లా 12 మంది శిష్యులు వాళ్ళ వాళ్ళ 12 మందిలో నలుగురు సువార్తలుగా రాశారు. అంటే ఆయన యొక్క జీవిత సన్నివేశాలని ఎట్లాగా మనకి స్వస్థత క్రియలని ఎలా చేసుకుంటూ వస్తున్నాడు. వాళ్ళకి బోధించిన విధానం ఏంటి? ఈ జ్ఞానంకి సంబంధించి విజ్ఞానంగా ఎలాగా అందించాడు వాళ్ళకి. ఆ వివరాలతో నలుగురు సువార్తలు రాశారు. ఆ నలుగురిలో ఒకాయన ఈ మార్కు. ఆ మార్కు ఏమని రాశాడంటే, ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా ఎవరు? జే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా ఇది 4 అధ్యాయంలోదనమాట. 4 అధ్యాయంలో ఒక 14, 15 వాక్యాలు వరకు చదువుకుందాం. మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన వద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండారు. అంటే నేల మీద కాకుండా సముద్రం మీద. సముద్రం మీదకు వెళ్ళి, ఆ సముద్రంలో దోణి ఎక్కి అక్కడి నుంచి ప్రసంగించడం ప్రారంభించాడు. అంటే ఇది కూడా ఒక సంకేతం. జలము జ్ఞానానికి సంకేతం. మరలా దాని మీద దోణె. అంటే నీటిలో ఉండి చెప్పట్లేదాయన. నీటిలో నిలబడి చెప్పలేదాయన. నీటి పైన దోణె ఉండి, దోణె మీద కూర్చొని చెప్పాడాయన. అంటే ఇక్కడ ఆ దోణె రూపానికి సంబంధించిందిగా, ఈ జలము జీవానికి, చైతన్యానికి సంబంధించిందిగా అట్లా. ఈ రెండిటికి కలుపుతూ, ఆ దైవ జ్ఞానానికి సంబంధించి ఆ విషయాన్ని వీళ్ళకి ఉపమాన రీతిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎలా చెప్పాడో విందాము. ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. నేల మీద అంటే పూర్తిగా భౌతిక స్థాయి. జలము జ్ఞానానికి సంబంధించిన స్థాయి. అందుకే జ్ఞానము అనేటప్పుడు కల్లా జలము సంకేతంగా ఇస్తాం మనం. మన యూనివర్సిటీ సింబల్స్ గాని, విద్యాలయాల యొక్క సింబల్స్ లో గాని జలం ఉంటుంది తప్పనిసరిగా. అంటే జ్ఞానాన్ని బోధిస్తున్నాం ఇక్కడ అన్నట్టుగా ఆ జలాన్ని సంకేతంగా వాడతారు. అందువల్ల ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు బోధించేవాడు? నీటి పైన దోణిలో కూర్చొనున్నాడు. వినేవాళ్ళు ఎక్కడున్నారు? నేల మీద ఉన్నారు. పూర్తిగా భౌతిక స్థాయిలో ఉన్నారు అన్న సంకేతంగా అన్నమాట. వీళ్ళందరూ పూర్తిగా భౌతిక స్థాయిలో ఉన్నారు. ఇంకా ఇంతకు మించి ఇంకోటి లేదు అన్నట్టుగా ఉంది వాళ్ళకి. అందుకే వీళ్ళకొచ్చిన కష్టాల్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అసలు ఈ కష్టాలు ఎందుకొచ్చినాయో తెలియలా వాళ్ళకి. ఈ కష్టాలు ఎందుకొస్తున్నాయి? ఈ అనారోగ్యాలు ఎందుకొస్తున్నాయి? ఈ బాధలు ఎందుకొస్తున్నాయి? మరి ఇవేమో తట్టుకోలేకపోతున్నారు. అనుభవించలేకపోతున్నారవి. వస్తే వచ్చినాయిలే అనుభవిద్దాం ఏముందానికి అని అనుకోవట్లేదుగా మరి. అవి లేకుండా ఉండాలనే భావం ఉంది. అవి లేకపోతే సుఖంగా ఉంటుందనే ఒక భావం ఉంది. ఎట్లా మరి? తెలియటం లేదు. ఎందుకంటే నేల మీద ఉన్నారు. పూర్తిగా భౌతిక స్థాయిలో ఉన్నారు.
రూపానికి సంబంధించిన స్థాయిలో ఉన్నారు వాళ్ళు. రూపం దగ్గర దానికి సంబంధించిన విషయం లేదు. ఎందుకంటే అది ఘనీభవించిన స్థితి. జలము దగ్గర దీనికి సంబంధించిన పూర్తి జ్ఞానం అక్కడ ఉంది. జలమే పృథివిగా మారినప్పటికీ, ఈ నేలగా మారినప్పటికీ, నేలగా మారిన ఆ జలంలో ఉన్న జ్ఞానం అంతా ఇక్కడ కూడా ఉందిగా ఈ నేలలో. కానీ అది అందుకోవటానికి ఎంత కష్టం. ఘనీభవించింది, అది గడ్డగట్టింది. అందుచేత అది అందటం లేదు అదనమాట. ఇది కూడా ఒక సంకేతం. ఇట్లా ప్రతి బైబిల్‌లో ఉన్న ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి వాక్యం ఈ విధంగా ఎంతో లోతైన అర్థాలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆయన ఉన్నోడు ఉండకుండా నేల మీదకు ఉన్నాడు అప్పుడు. సముద్రపు ఒడ్డున ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చేటప్పటికల్లా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న దోణి ఎక్కాడు. దోణిలో కూర్చొని చెప్పడం ప్రారంభించాడు. వీళ్ళేమో నేల మీద కూర్చున్నారు. ఆ సిట్యుయేషన్ మరి అది ఊహించుకోండి. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే ఇక్కడే తెలిసిపోతుంది మనకి. జనులందరూను సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించెను. బోధించుచు తన బోధతో వారితో ఇట్లనెను. తన బోధలో వారితో ఇట్లనెను. ఇట్లా ఎన్నో సంగతులు చెప్తూ ఇంకా కొన్ని ఒక సంగతి ఇక్కడ రాశాడనమాట ఈయన మార్కు. వీళ్ళు కూడా పక్కనే ఉన్నారు. 12 మంది శిష్యులు పక్కన ఉన్నారు. ఇందులో వాళ్ళు ఏంటంటే రికార్డింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు గ్రంథస్థం చేస్తున్నారు. ప్రతి ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని రాయటం. తర్వాత సంగతి తర్వాత ముందు రాసేస్తున్నారు అన్నమాట. అది గ్రంథస్థం చేస్తున్నారు. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. విత్తనాలు ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనుక అవి ఫలింపలేదు. అంటే ఆ నీటి నుంచి నేల నుంచి సారం అంతా ముండ్ల పొదలు తీసేసుకుంటా ఈ విత్తనాలకి సారాన్ని అందనేయకుండా ఉండేటప్పుడు కల్లా ఇవి చనిపోయినాయి, ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అందరికి చెవులు ఉన్నాయిగా, చెవిటి వాళ్ళు ఎవరు లేరు అక్కడ ప్రస్తుతం. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు చెవిటి వాళ్ళు లేరు. మనం కూడా చెవిటి వాళ్ళం ఎవరూ లేము. చక్కగా విన్నాం మనం. కానీ ఆయన ఏమని చెప్తున్నాడు? వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అది ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు సరే ఇది అయిపోయింది, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ శిష్యులు ఈయన కలిసి ఒక చోటకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఈ ఉపమానమును గురించి ఆయనను అడిగారు. అంటే వీళ్ళకి అర్థం కాలేదు. ఆయనతో తిరుగుతున్నారు గాని ఏంటి ఎట్లా చెప్పాడు ఈయన, దీంట్లో ఉన్న రహస్యం ఏంటి, ఈయనకి అర్థం కాల. వీళ్ళకి 12 మంది శిష్యులకి వీళ్ళకే అర్థం కాకపోతే ఇంకా జనబాహుళ్యానికి ఏం అర్థం అవుతుంది? ఏదో ఆయన చెప్పాడు, వీళ్ళు విన్నారు, అయిపోయింది. అందుకే వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఇది విన్నట్టు కాదన్నమాట. అందరూ విన్నారు ఆయన చెప్పిన యొక్క బోధనే. అక్కడ ఉన్నటువంటి జనబాహుళ్యం అందరూ విన్నారు. కానీ ఏమి ఆ మాటలే, ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు
అక్కడ ఉన్న భాషకి సంబంధించిన ఆ మనం రోజువారీ వాడుతున్న మాటల యొక్క అర్థంగా తీసుకొని అక్కడితో ఆగిపోయారు వాళ్ళు. అందువల్ల అది విన్నట్టు కాకుండా అయిపోయిందన్నమాట. అందుకని వీళ్ళేమి అర్థం కాలే. ఇంక వాళ్ళకేం అర్థమవుతుంది? అందుకని ఈయన ఒంటరిగా ఉన్నప్పుడు "ఏంటి స్వామి" అని అడిగారు ఈయన. ఆయననడిగారు. అందుకాయన "దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది." దేవుని రాజ్య మర్మము అంటే దైవానుభూతి. ఈ సమస్తము ఆయనతో నిండి ఉన్నది. ఆయన తప్ప ఇంకొకటి లేదు. దేవుని రాజ్య మర్మము ఆ రహస్యం ఏంటి? ఆయనే మొత్తము విస్త వ్యాపించి ఉన్నాడు. ఆయనే ఇన్ని రూపాలుగా ఇక్కడ కూర్చుని ఉన్నాడు అన్న విషయమే. ఇంకా రహస్యం ఇంకేముంది అక్కడ? కానీ ఆ రహస్యం తెలియడానికే జీవితాలు జన్మలు జన్మలు తపస్సులు చేసుకుంటా ఎంతో కష్టపడతాయి గాని ఆ రహస్యాన్ని అందించేవాళ్ళు కాదు. ఆ రహస్యాన్ని అందుకున్న వాళ్ళు అంత కష్టపడి దాన్ని అందుకుని, ఇంత కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే అది అందించేవాళ్ళు. అప్పటి వరకు జరుగుతున్న వ్యవహారం అది. అందువల్ల క్రీస్తు కూడా నేరుగా చెప్పలేదు. అంటే వీళ్ళందరినీ ఆ కష్టాల నుంచి గట్టెక్కించేటట్టుగా చేస్తున్నాడు. కానీ దేవుని రాజ్య మర్మం మాత్రము అందరికీ వివరిస్తున్నాడు గాని అర్థం కాకుండా ఉంది. ఉపమాన రీతిలో వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుకొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కనుకను అన్యు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. వెలుపల నుండి వారు అంటే ఈ పూర్తిగా భౌతిక స్థాయిలో ఉండిపోయిన వాళ్ళు అన్నట్టుగా అన్నమాట. వెలుపలనున్నవారు అంటే. వెలుపల అంటే లోపల వెలుపల అనే ఆహ్, అభేదం. అభేద దృష్టి. అట్లాగా వాళ్ళు కాబట్టి వాళ్ళకేం చేశానంటే వారు చూచుటకైతే చూచియు కనుగొరకను. చూస్తున్నారు గాని ఉన్నది యథార్థంగా ఉన్నది కనపట్లేదు వాళ్ళకి. అంటే తాడును చూస్తున్నారు, పాము అనుకుంటున్నారు. చూచుటకైతే చూచియు కనుగొనకను. అంటే దైవ సామ్రాజ్యాన్ని, ఆ దైవాన్ని కనుక్కోలేకపోతున్నారు. ఆ దైవం స్థానంలో ఇది పాముని ఆ తాడు స్థానంలో పాముని చూస్తూ ఉన్నారు వాళ్ళు. అలాగే వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు. వినుటకైతే వినియు గ్రహించటం లేదు. అంటే ఏది విన్నా వాళ్ళు ఆ చెప్పిన దానికి సంబంధించి, ఆ విన్న దానికి సంబంధించిన భౌతిక స్థితే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ జగత్తుకు సంబంధించిందే ఆ రూపస్థితి మాత్రమే వాళ్ళకి అందుతుంది. రూపస్థితిలో ఇవన్నీ ఉండవు. రూపస్థితిలో జ్ఞానము. ఇది కరుడగట్టిన అర్థంగా ఉన్నది రూపస్థితి. అది ఆ నీరంతా ఏమైంది? గడ్డగట్టిందిక్కడ. నీరు లేదిక్కడ. ఆ నీరు ఏంటి? జ్ఞానానికి సంకేతము. ఆ దైవానికి సంకేతము అన్నట్టుగా ఉంది గదా! కాబట్టి ఆ జ్ఞానము గడ్డగట్టుకుపోయి ఉండి, అది కనపట్లేదు వీళ్ళకి. వీళ్ళు చూస్తున్నా గాని చూడలేకుండా ఉన్నారు. దానికి సంబంధించిన విషయాలు చెప్తే వినినా గాని వినలేకుండా ఉన్నారు. అందుకని వాళ్ళకేం చేశాను, ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. అట్లాగని వాళ్ళని వదిలేయకుండా, సరే వాళ్ళకి కావాల్సిందేదో వాళ్ళకి చేసి పెడుతున్నారు. వాళ్ళందరి యొక్క కష్టాలను, వాళ్ళ పాప భారాన్ని మొత్తాన్ని నేను మోస్తాను అని చెప్పి వాళ్ళకి అభయం ఇచ్చాడు. సమస్త జనుల పాప భారం, సమస్త జనులారా మీ పాప భారాన్ని నేను మోస్తాను అని చెప్పి వాళ్ళందరికీ అభయం ఇచ్చాడు. మనందరికీ.
ఎందుకంటే మనం ఈ పాపాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఈ అంటే పాపం అని ఎందుకు ఆలోచిస్తున్నాం? మన కష్టాలకు కారణం మనం పాపము అన్నట్టుగా ఆ భావన ఉంది కాబట్టి. ఈ పాపం లేకుండా ఉంటే మన కష్టాలన్నీ తొలగుతాయి అన్నట్టుగా. మన ఆలోచన ఎక్కడి దాకా వచ్చింది? ఈ కష్టాలు తొలగాలి. మనకి సుఖాలుగా ఉండాలి. పూర్తి ఆరోగ్యంగా, పూర్తి ఐశ్వర్యారోగ్య ఆయుహు పూర్తి నిండు ఆయుర్దాయంతో, ఐశ్వర్యముతో, ఆరోగ్యముతో ఇట్లా సుఖ సంతోషాలతో జీవితం గడపాలి. అది మానవుడి యొక్క ఆలోచన. అలా కావాలి అంటే ఇదిగో ఈ పాపం వల్ల మీరు ఈ కష్టాలు పడుతున్నారన్న విషయం కొంత అర్థమైంది. కాబట్టి ఈ పాపాన్ని ఎవరు భరిస్తారా అని చూస్తున్నారు. మరి పాపాన్ని మనం ఎక్కడ తొలగించుకోవటం మన వల్ల కావటం లేదు. ఈ పాపాన్ని ఎవరు మోస్తారు? ఎవరు తీసుకుంటారు ఈ పాపాన్ని? ఈ పాపం అంతా ఎళ్ళిపోతే మనము ఫ్రెష్ అయిపోతాం. చక్కగా పూర్తి సుఖ సంతోషాలతో మనం జీవించొచ్చిక. ఇది ఇంతవరకు మనం ఆలోచిస్తూ ఉన్నాం. అందుకనే ముందు ఆయన ఏం చేశాడు? మీ పాప భారమంతా నేను మోస్తాను అని అభయం ఇచ్చాడు. అందువల్ల ఆయనకేసి తిరిగారు. తిరిగాడు కాబట్టి ఈ జనమందరూ కొంచెం అందించాడు. ఒక చిన్న గోరు ముద్దలాగా. అంటే అంది అందనట్టుగా. ఉపమాన రీతిగా వారికి బోధించబడుచున్నవని వారి శిష్యులతో చెప్పాడు. చెప్పాడు గాని రహస్యమే ఈ దైవ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రహస్యాన్ని చెప్పాడు. కానీ ఉపమాన రీతిగా చెప్పాడు. అర్థమయ్యేవన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు ఈ శిష్యులు కూడా మరి వాళ్ళకే అర్థం కాలేదు. ఏంటి స్వామి అంటే, ఇదిగో దీంట్లో ఉన్న రహస్యార్థం ఇది అని చెప్పి ఆ శిష్యులకి ఆ గదిలో కూర్చుని వాళ్ళ వరకే వినేటట్టుగా, వాళ్ళకే తెలిసేటట్టుగా వివరిస్తున్నాడు. ఏంటంటది? మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నయు మీకెలాగూ తెలియను అనెను. నేను ఎన్నో విషయాలు చెప్తుంటాను. ఇలా ఉపమానాలుగా. మరి అయన్నీ మీకు తెలియాలి గదా! ఎట్లా మరి? ఇగో ఎట్లాగంటే, ఇగో ఇది ఉదాహరణగా మీకు చెప్తాను వినండి. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. అది విత్తువాడు అంటే ఎవరు? జీసస్ ద క్రైస్ట్. ఏంటి విత్తుతున్నాడు? వాక్యాన్ని విత్తుతున్నాడు. ఆ జ్ఞానాన్ని వాళ్ళలో జ్ఞానము మేల్కొనాలని, వాళ్ళు అయస్కాంతంగా మారాలని చేస్తున్నాడు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. ఏం జరిగిందప్పుడు విత్తినప్పుడు? త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. సాతాను అంటే ఈ భౌతిక పరిస్థితికి సంబంధించి, ఈ భౌతిక ఆకర్షణలకు లోబడి. మరి అదే కదా చెప్పింది. ఆ సాతాను ఏం చెప్పాడు వాళ్ళిద్దరు ఆదమ్మండి ఊళ్ళకి? ఆ పండు తినండి. అది తింటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి మీకు అని చెప్పాడు. పూర్తి జ్ఞానవంతులవుతారు. దేవుడికి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం మీకు కూడా వచ్చేస్తుంది అని చెప్పేశాడు. దాంతో వీళ్ళు ప్రలోభపడ్డారు. ఆ పండు తిన్నారు. ఉన్న జ్ఞానం పోయింది. అది ఆ పండు తింటే ఏమైందనమాట, అద్భుతమైనటువంటి సౌకర్యాలతో ఉన్న ఆ దైవ సామ్రాజ్యంలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. అటువంటిది కాస్త పూర్తిగా భూలోకానికి వచ్చేసారు. నహుషుడు ఎట్లాగైతే మళ్ళా పాముగా మారిపోయి కిందకొచ్చేసాడో. అట్లా వీళ్ళు సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. ఈ చెప్పిన వాక్యము అంటే ఈ దైవానికి సంబంధించినటువంటి విషయము. వీళ్ళని దైవానుభూతులకి తీసుకువెళ్ళే విషయం అది. అట్లా వెళ్ళనీయకుండా వాళ్ళని. అది సాతాను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు.
అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. కాబట్టి కొంతమంది విని అంగీకరిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. అయితే ఎంతోసేపు నిలవట్లా అది. ఎందుకని అక్కడ కొంచెం వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. దాంతో ఆ రాతి నేల కాబట్టి అది పెరగటం లేదిక. అక్కడితో అది విత్తనము చనిపోయినట్టు అయిపోయింది. ఇక ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును మరియు ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ఇక ఆ విత్తనము మొలకెత్తదిక. ఎందుకని మొలకెత్తడం లేదు? ఐహిక విచారములు, ధనం గురించి, ఇతరమైన అపేక్షలు అవన్నీ లోపల ఉండటంతో ఈ వాక్యము అణిచివేయబడి వాటి ద్వారా అది నిష్ఫలమైపోతుంది. అది విత్తడం విత్తనము మొలకెత్తడం లేదు. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. పూర్తి నమ్మకంతో ఆయన చెప్పిన దాన్ని విని. అయితే కొంత ఏమవుతుందంటే అదే దాన్ని మరలా చదవటం. అది. అక్కడి వరకు వచ్చి ఆగారు వాళ్ళు. దాన్ని నెమ్మదిగా పూర్తి దైవానుభూతిలోకి వెళ్ళటానికి ఇక వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇట్లా రకరకాల స్థాయిల్లో ఉన్నవాళ్ళు. అందరికీ విత్తనాలు నాటాడు. అవే విత్తనాలు. అన్ని చోట్ల వేసిన విత్తనాలేంటి? అవే విత్తనాలు. కానీ అన్ని చోట్ల నిష్ఫలమైపోయినాయి. ఒక్క చోట మాత్రం కొంచెం మొలకెత్తినాయి. అట్లా ఫలించి అవి ఆ విత్తనాలు ఫలించి మొలకెత్తి 10ంతలుగాను, 30ంతలుగాను, 60ంతలుగాను. ఎందుకని మనం ఒక విత్తు నాటితే 10 కాయలొస్తాయి. మళ్ళీ ఆ 10 కాయల నుంచి ఇంకొక 100కి సరిపోయే విత్తనాలు దాంట్లో ఉంటాయి. ఆ 10 కాయల్లో. మళ్ళీ వాటిని నాటితే వేలు అట్లాగా పెరిగిపోతుంటాయి. ఒక విత్తనము ఎన్ని విత్తనాల్ని తీసుకొచ్చిందో, ఎన్ని కాయల్ని, ఎన్ని ఫలాల్ని తీసుకొచ్చిందో చూడండి. అట్లా ఉంటుందిది. ఫలించువారని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను. దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు గదా! ఇప్పుడు దీపం ఎక్కడ పెట్టుకుంటాం? మంచం కింద పెడతామా? గదిలో తీసుకుపోయి మంచం కింద, లేకపోతే ఏదన్నా బీరువా దాని ఎనక కనబడకుండా. దీపాన్ని కనబడకుండా పెట్టుకుంటామా? కాదు గదా! దీపం కనబడుతుంటేనే ఆ చుట్టూ ఉన్నది కనిపిస్తుంది మనకి. అట్లాగే మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు గదా దీపము. రహస్యమేదైనను తేటపరచబడకపోదు. బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. అంటే రహస్యంగా ఉంచితే ఇంకా ఉపయోగం లేదు గదా! ఈ సృష్టి అంతా ఇంక ఇట్లాగే బాధలు పడుతూ ఉండిపోతారు వీళ్ళు. అంటే దీపము జ్ఞానానికి సంబంధించిందేంటి? దీపము. దీపం ఎప్పుడు బయలుపరచబడుతూనే ఉంటుంది. బయటికే ఉంటుందది. ఆ దీపం యొక్క వెలుగులో మనం పనులు చేసుకోవాలి. దీపాన్ని దాచిపెట్టేస్తే మనం ఇంక పనులు ఎలా చేసుకుంటాం చీకట్లో? కాబట్టి రహస్యమేదైనను తేటపరచబడకపోదు. బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. ఎట్ట ఎదుటే ఉంది. దానిగానే ఉన్నాము. ఇంక అంతకన్నా ఏంటి? మనం ఏదైతే
తెలియదు అనుకుంటున్నాము, దేనికోసము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఆ విత్తనాలు నాటారు. అన్ని చోట్ల ఫలించలేదు. ఎక్కడో ఒక్క చోట మాత్రమే ఫలించింది. అయితే ఆ ఫలించని చోట్లన్నీ విత్తనాలకి సంబంధించింది లేదా? మొత్తము దైవానికి సంబంధించింది అన్ని చోట్ల ఉన్నది. కాకపోతే పూర్తిగా భౌతిక స్థాయిలో ఉండడం వల్ల, జగత్తుకి సంబంధించిన స్థాయిలో ఉండడం వల్ల అది విత్తనాలు ఫలించలేదు. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. ఈ విధంగా ఆయన ఉపమాన రీతిలో బోధించాడు అన్నమాట. జీసస్ ద క్రైస్ట్. మిగతా విషయాలు మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.